తిరుగుతాం మనం ఏమని తిరుగుతాం. ఇస్తారా 507 285 పోలింగ్ స్టేషన్ 465. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. గ్రాడ్యుయేట్ స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా టీచర్ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 42 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రాడ్యుయేట్ స్థానానికి 3 లక్షల పైగా ఓటర్లు ఉండగా టీచర్ స్థానానికి 27,000 పైగా ఓటర్లు ఉన్నారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవగా సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. గ్రాడ్యుయేట్ స్థానానికి 56 మంది పోటీలు ఉండడంతో బ్యాలెట్ పేపర్ కాస్త పెద్దదిగా ఉండడంతో ఒక్కో ఓటర్కి ఓటు వేసేందుకు 2 నుంచి 3 నిమిషాల సమయం అయితే పడుతుందని తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారం నిర్వహించడంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీకి దూరంగా ఉండడంతో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే హోరాహోరీ పోరు సాగనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అభ్యర్థులు ముమ్మర సమావేశాలు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ని తలపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డిని గెలిపించడానికి కోరుతూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. మరోవైపు బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి పక్షాన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. బీఎస్పీ తరఫున ప్రసన్న హరికృష్ణ బరిలో ఉండగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున బీఆర్ఎస్ నేత రవీందర్ సింగ్ పోటీ పడుతున్నారు. ఇటు పోలింగ్ విషయానికి వస్తే ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసేందుకు ఓటర్ గుర్తింపు కార్డుతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డులో ఏదో ఒకదాన్ని చూపించి వారు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు తెలియజేశారు. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసిన అనంతరం అన్ని జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులు కట్టుదిట్టమైన భద్రతా మధ్యన కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలోని రిసెప్షన్ సెంటర్కు తరలిస్తామని ఎలక్షన్ అధికారులు చెప్తున్నారు. ఆ పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతతో పాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సీసీ కెమెరాలతో పాటు కంట్రోల్ రూమ్ నుండి నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని పోలీస్ అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ కరీంనగర్లోని పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్, కరీంనగర్ నుంచి.